ప్రకాశం జిల్లాలో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉప్పవరపు వీరయ్య చౌదరిని కానీ అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఈ ఒక్క విషయం మీద ముఖ్యంగా ప్రకాశం జిల్లా మొత్తం అట్టుడికిపోయింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు మన ప్రభుత్వం అధికారంలో ఉండి మన పార్టీకి అంటే లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీద దాడులు జరగటం ఏంటి అని చెప్పేసి దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేగటంతో పోలీసుల మీద ఇది ఒక పెద్ద పొలిటికల్ ఒత్తిడి వచ్చేసింది. తర్వాత పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ హత్యకు గల కారణాలు ఏంటంటే ఆధిపత్య పోరు, అట్లాగే ముఖ్యంగా గ్రామ స్థాయి అంటే ఏదైతే సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ అమ్మనబ్రోలు మండలంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, రాజకీయ విభేదాలు, అట్లాగే ఆధిపత్య పోరు, వీటన్నిటి మధ్యలో జరిగినటువంటిదే ఈ హత్య అనేది ఒక ప్రాథమిక దర్యాప్తు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం, అందులో సంబంధించినటువంటి వ్యక్తులను కొంతమందిని అరెస్ట్ చేయటము, అట్లాగే ఈ వీరయ్య చౌదరిని హత్య చేయడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఆగ్రహ జ్వాలలు పెళ్ళుక్కాయి. ముఖ్యంగా అధిష్టానానికి కూడా ఈ నిరసన శాఖ తగిలింది. తర్వాత పార్టీలో అగ్రనాయకులైనటువంటి వాళ్ళు ఏదైతే వీరయ్య చౌదరి గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించటం, అట్లాగే వీరయ్య చౌదరి కుటుంబానికి లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చి కలిసి వాళ్ళని ఓదార్చి అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం, అలాగే ఎంత చట్టంలో ఎవరిని కూడా మేము వాళ్ళకి కఠిన శిక్షలు పడే విధంగా మేము వాళ్ళని శిక్షిస్తాం అని చెప్పేసి ఏదో ఆ టైంలో వేడి జల్లార్చడం కోసం గట్టిగా కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. తర్వాత పోలీసులు కూడా వేగవంతంగా దర్యాప్తు చేశారు, కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అందులో ముఖ్యంగా అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేశారు. తర్వాత దాదాపుగా ఆ తర్వాత ఒక 4-5 నెలల తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఇక ఎవరైతే వీరయ్య చౌదరి గారు సతీమణి గారు ఉన్నారో ఆమెకి ప్రకాశం జిల్లా గంధాలయ చైర్మన్ పదవి ఇవ్వటం జరిగింది. ఇక ఇది అంతటితోటి అయిపోయినటువంటి స్టోరీ. ఆ తర్వాత వీరయ్య చౌదరి కేసు ఎంతవరకు ముందుకు వెళ్ళింది, మరి బెయిల్ మీద ఉన్నటువంటి నిందితుల్ని మళ్ళీ కోర్టులకి హాజరయ్యారా, లేకపోతే కేసు ఎంతవరకు పురోగతి సాధించింది ఏంటి అనేది దాదాపుగా సంవత్సర కాలంలో పరిశీలిస్తే ఆ కేసు ఎక్కడికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే తాజాగా ఈ అమ్మనబ్రోలు మండలంలో ఒక వింత పరిస్థితి నెలకొనింది. అదేంటంటే అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి వర్గం ఒక వర్గం ఉంటే వీరయ్యకి వ్యతిరేకంగా ఇంకొక వర్గం ఉంది. ఆ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులే వీరయ్య చౌదరిని మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించారనేది గతంలో పోలీసుల్లో వాళ్ళు చేసినటువంటి ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్లో క్లియర్ కట్గా అర్థమైంది. అయితే తాజాగా వీరయ్య చౌదరి మొదటి వర్ధంతి సందర్భంగా అమ్మనబ్రోలులో ఎన్టీఆర్ గారికి సర్కిల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన వీరయ్య చౌదరి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వీరయ్య చౌదరి వర్గం వాళ్ళు భావించేశారు. దీనికి అన్ని ఏర్పాట్లు చేసుకొని అవసరమైతే విగ్రహ ఆవిష్కరణకు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారిని పిలవాలని దానికి సంబంధించినటువంటి సన్నాహాలని రెడీ చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలోనే వీరయ్య చౌదరి వర్గానికి వ్యతిరేక వర్గం ఉన్నటువంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటంటే ఎవరైతే అమ్మనబ్రోలు సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆమె చేత అక్కడ వీరయ్య చౌదరి గారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవు, అనుమతులు లేవు అంటూ ఆ అనుమతులు ఇవ్వద్దు అని అంటూ అధికారులకు ఆమె ఒక బహిరంగంగా ఒక లేఖ రాయటంతో పాటు ఆమె అక్కడ విగ్రహాన్ని పెట్టడానికి అనుమతులు లేవు, పెట్టకూడదు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అంటూ ఒక పెద్ద అర్జీని తయారు చేసి అందులో సాక్షి సంతకాలుగా పెట్టుకొని మొత్తం మీద ఒక 60-70 మంది సాక్షి సంతకాలతోటి దాన్ని కలెక్టర్ దగ్గరికి పంపించి అక్కడ పర్మిషన్స్ లేవు కాబట్టి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఎత్తుగడ వేశారు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సమయానికి వీళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య రాజకీయ వేడి మళ్ళీ తెరపైకి వచ్చేసింది. వాస్తవానికి ఈరోజున్న పరిస్థితుల్లో వీరయ్య చౌదరి కుటుంబం నుంచి ఒక మహిళ అంటే
సుచిత్ర గారు అనుకుంటా. ఆమె మాత్రమే రాజకీయాలలో ప్రస్తుతానికి గ్రంథాలయ చైర్మన్ పదవి నిర్వహిస్తున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటాను. సో పెద్దగా ఇటువంటి నేపథ్యంలో ఈరోజు అంటే ఒక మహిళ భర్తని కోల్పోయినటువంటి వ్యక్తులు భర్త చనిపోయిన తర్వాత కూడా అతని మీద రాజకీయంగా పైచేయి సాధించడానికి కారణాలు ఏంటి? వాళ్ళు చెప్పే మార్గం ఏంటంటే, ఇంటర్నల్గా కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన ఆయన విగ్రహం పెడితే రేపు ఎన్టీఆర్ గారికి పూలమాల వేసిన ప్రతిసారి వీరయ్య చౌదరికి కూడా మేము పూలమాల వేయాల్సి వస్తుంది, కాబట్టి అందుకు మా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు 100 కారణాలు చెప్తారు, ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుంది, అది ఉంది, బొంగు భోషానం ఉందంటారు, కానీ అది కాదు వాస్తవ విషయం. అసలు విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారి విగ్రహం రోజు అంటే వర్ధంతి రోజు, జయంతి రోజు, పార్టీ ఆవిర్భవించిన రోజు, మరి ఏ రోజైనా ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారికి పూలమాలలు వేస్తే ఆ పక్కనే ఉన్నటువంటి వీరయ్య చౌదరికి కూడా వేయాలి. కాబట్టి అందుకు మా మనసు అంగీకరించట్లేదు. అక్కడ కాక ఇంకో చోట ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి, మేము దానికి మాకేం అభ్యంతరం లేదని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారంటే, లేదు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తానే, తెలుగుదేశం పార్టీ కోసమే నా భర్త చనిపోయాడు కాబట్టి మేము ఇక్కడే విగ్రహం ఏర్పాటు చేస్తాం. నిన్నటిదాకా లేనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఈరోజు ఎట్లా వచ్చాయి? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చేత మీరు ఏ విధంగా విగ్రహం ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మీరు సంతకాలు సేకరించి ఆ సంతకాలతో పాటు కలెక్టర్ అర్జీని మీరు పొందపరుస్తారు అనేటువంటిది ఏదైతే ముప్పవరపు వీరయ్య చౌదరి వర్గం వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అవతల వాళ్ళు ఏం చెప్తారంటే, ఇండైరెక్ట్గా ఏం చెప్పినా చెప్పకపోయినా వాస్తవ విషయం ఇది. వీరయ్య చౌదరికి కూడా మేము పూలమాలలు వేయాలి, ఎన్టీఆర్ గారి పక్కన పెడితే ఖచ్చితంగా ఇద్దరికి వేయాలి, అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మేము అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ఒప్పుకోము, ఇంకొక ప్రత్యామ్నాయంగా ఇంకో చోట ఏర్పాటు చేసుకొని మాకేం అభ్యంతరం లేదు అనేటువంటిది వాళ్ళు. సో ఇది మొత్తం మీద తారాస్థాయికి చేరి ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి గ్రూప్ తగాదులు బట్టబయలైపోయి ఈరోజు ఒకరినొకరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి చనిపోయాడు, ఆల్రెడీ ఆ కుటుంబం ఆల్రెడీ పలానా వ్యక్తులు దోషులు అనేటువంటిది ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ అయ్యి కోర్టు నడుస్తుండగా ఇలాంటి సమయంలో వాళ్ళు అబ్జెక్షన్ పెడితే అక్కడ విగ్రహ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించడాన్ని ఏ విధంగా చూడాలనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మౌనంగా ఎందుకున్నారు? ఎందుకంటే ఒక విషయం అయితే క్లారిటీ, వీరయ్య చౌదరి గారిని చనిపోయిన తర్వాత ఇక అక్కడ రాజకీయాలు అనేవి ఒక మహిళ చేస్తున్నప్పుడు ఆ మహిళకి మీరు ఆ రోజు అండగా ఉండి అన్ని విధాలుగా పార్టీ పరంగా అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన మీరు ఈరోజు 1 సంవత్సరం తర్వాత ఈ బెయిల్ మీద వచ్చినటువంటి నాయకులు అక్కడ విగ్రహాన్ని పెట్టడానికి అడ్డుకుంటుంటే ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు, పార్టీలో ప్రాణాలు కోల్పోయినందుకు మీరు ఇచ్చినటువంటి విలువ ఏంటి? మీకు అబ్జెక్షన్ అబ్బా, ఎన్టీఆర్ విగ్రహం పక్కన వీరయ్య చౌదరి విగ్రహం పెడితే మీకు అబ్జెక్షను, ఇంకొక ఆల్టర్నేటివ్ విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి, మీరు అక్కడ పెట్టుకోండి కార్యక్రమాలు. అంటే ఇక్కడ పార్టీ ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ మా పంతం మాత్రం నెగ్గాలి, మేమే విజయం సాధించాలి అనేటువంటి ఒక మొండి ధోరణితోటి చంద్రనగరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క రచ్చ తారాస్థాయికి చేరాయి. ఈ ఒక్క విషయమే కాదు, చాలా విషయాలలో ఇది తారాస్థాయికి చేరింది. వీరయ్య చౌదరి ఉన్నన్నాళ్ళు వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కూడా వీరయ్య చౌదరిని ఇబ్బంది పెట్టాలని అనేక సందర్భాలలో వీరయ్య చౌదరి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ షాపుల్లో వాటిల్లో కానీ లేకపోతే ఏదన్నా చేసే వ్యాపారాలలో అధికారులకు పట్టించి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలని ఒకరినొకరు ఎత్తుగడలు వేసుకున్నారు, జరిగిపోయింది. ఆ క్రమంలోనే ఈ యొక్క ఆధిపత్య పరంపరంలోనే హత్యలు అయిపోయింది. కానీ ఈరోజు మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇంకా అసలు ఆ కుటుంబం అనేది పాలిటిక్స్లో ఉండకూడదు, వాళ్ళు పాలిటిక్స్లో ఉంటే మేము పొలిటికల్గా సర్వే అవ్వలేమేమో అనేటువంటి భయాన్ని మీలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీకి మాకు 2 గ్రూపులు ఉన్నాయి, ఇది ఇవాళ ఉంది కాదు ఎప్పుడంచో ఉంది, ఇదేం పెద్ద లెక్కేం కాదు, మేము ఒకప్పుడు బలరాం గారికి వాళ్ళు సపోర్ట్ చేశారు, అట్లాగే ఇంకొకరికి సపోర్ట్ చేశారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో సర్పంచ్ పదవిలు తీసుకొని వైస్ సర్పంచ్ వాళ్ళకి ఇచ్చారు పొత్తులో భాగంగా. ఇవన్నీ రాజకీయాల్లో జరిగిపోయినటువంటి అంశాలు. కానీ ఈరోజు ఏదైతే అమ్మనబ్రోలు సర్పంచ్ వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరురాలు అనేది వాస్తవ విషయం. అలాంటి సానుభూతి పరురాలు కాదు, న్యూట్రల్గా ఉండే పర్సన్ అనుకున్నప్పుడు ఆమె అసలు అక్కడ సంతకం పెట్టకూడదు, మీరు చూసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం వీరయ్య చౌదరి గారు చనిపోయిన తర్వాత కూడా ఇంకా అదే పాలిటిక్స్ని ఏర్పాటు చేస్తున్నారు, అదే పాలిటిక్స్ రగణం చేస్తున్నారు. అసలు ఆ కేసుని
ఇప్పుడు వీరయ్య చౌదరి భార్య కానీ నా భర్త కేసుని తేల్చాలి అని చెప్పి కూర్చుంటే మళ్ళీ ఎందుకు బెయిల్ ఇచ్చారు, వాళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏంది, బెయిల్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ప్రొవైడ్ చేశారని బయటకు వెళ్తే దాన్ని అంతిమంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ. అది వాస్తవ విషయం. నాకు ఈ గ్రంథాలయం చైర్మన్ పదవద్దు ఏమొద్దు, నేను రాజీనామా చేసేస్తున్నా, రేపు అక్కడ కూర్చొని నా భర్తకి నేను చంపిన వాళ్ళని ఎందుకు బయటకు వదిలిపెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయండి ఇమీడియట్లీగా అంటే ఏమవుతుంది? అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకసారి చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబం రాజకీయంగా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలా, వాళ్ళని పాలిటిక్స్లో లేకుండా చేయాలి అనేటువంటిదైనా లక్ష్యం. కాబట్టి ఇవాళ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి, వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి. ఇది తారాస్థాయికి చేరిందాక, రోడ్డును పడిందాక ఒక మనిషి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మేము ఒప్పుకోమంటే ఇక అంతకంటే పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళకి, పార్టీలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం ఏంటి? వాట్ అబౌట్ మేబీ గతంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అందరూ పార్టీలు మారిన వాళ్ళే, అందరూ పార్టీలో రాజకీయంగా ఒకరినొకరు చేతులు కలుపుకున్న వాళ్ళే, చేతులు కలబడ్డోళ్ళే, అవన్నీ పొలిటికల్ సందర్భంగా జరిగినవి. అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు అయితే మన సంతరపోతలపాడు నియోజకవర్గంలో అంత మొగోళ్ళు పోటుగాళ్ళు ఉంటే మరి ఎందుకు పార్టీ 2 సార్లు గెలుచుకోలేక 14లో గెలిపించుకోలేకపోయారు? ఇవాళేదో నాయకత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి తారాస్థాయికి వేసినటువంటి గాల్లో మీరు గెలిపించారు, కానీ అంతకుముందు 2 సార్లు ఎక్కడ గెలిచారు? కాబట్టి ఇవన్నీ పనికిరాని పోసుకోలు మాటలు. ఒక చనిపోయిన వ్యక్తిని పార్టీలో అధిష్టానం అగ్రనాయకుడు ఇచ్చినటువంటి హామీలకు కూడా విలువ లేకపోతే మీరు పార్టీలో రేపు ఎవరైనా తెగించి ముందుకు ఎలా పోరాడతారు? ఏం జరిగిపోయింది? మేము వీరయ్య చౌదరికి పర్ఫెక్ట్ 100% కరెక్ట్ అని నేను అనట్లా, కానీ ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. అతను గతహ అదేం జరిగిపోయిందనేది వదిలేసేయాలి. ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారండి పాలిటిక్స్లో? కాబట్టి ప్రస్తుతం అమ్మనబ్రోడ్లో ఈ విగ్రహ రాజకీయ రగడ అనేది తారాస్థాయికి చేరిందనేది వాస్తవం, 100కి 100% వాస్తవం. సో దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. వాళ్ళు దొంగలంటే వాళ్ళు దొంగలని, వాళ్ళు దొంగలంటే వాళ్ళు దొంగలని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.